ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 10 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించుటకు నేడు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 25 మరియు 26 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. పరలోకపు దేవుని మంచు మీ మీద బలముగా కుమ్మరించబడునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 6వ వచనం. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆయన సెలవిస్తున్నాడు, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవింతురు. ఎంత గొప్ప వాగ్దానం! ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లేమిలో ఉండొచ్చు, కష్టములో ఉండొచ్చు, దుఃఖములో ఉండొచ్చు, పేదరికములో ఉండొచ్చు. కానీ దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. నా ప్రియ బిడ్డ, నీవు లేమిలో ఉండవలసిన అవసరం లేదు, నీవు పేదరికములో ఉండవలసిన అవసరం లేదు. ఇదిగో, నేను నిన్ను ఆశీర్వదించుచున్నాను, నేను నిన్ను తలగా నియమించుచున్నాను, నేను నిన్ను పైవానిగా చేయుచున్నాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మించిన ఐశ్వర్యవంతులు ఎవరూ లేరు. ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. అబ్రహాముని దేవుడు ఐశ్వర్యవంతునిగా చేశాడు. వెండి, బంగారము, పశువులు కలిగినటువంటి బహు గొప్పవానిగా చేశాడు. యోబును దేవుడు ఒక గొప్ప ఐశ్వర్యవంతునిగా ఆశీర్వదించాడు. సొలొమోనుని వెండి బంగారములతో, పేరు ప్రఖ్యాతులతో ఆయన ఆశీర్వదించాడు. దావీదును కూడా దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా బిడ్డ, నేను నిన్ను ఆశీర్వదించగోరుచున్నాను, నీవు ఆశీర్వదించబడుటయే నా చిత్తము అని మాట్లాడుతున్నాడు. అవును, మీరు అన్య జనముల ఐశ్వర్యము అనుభవించెదరు అని చెప్పబడిన ఈ మాట ఈ దినమున నీవు స్వాధీనము చేసుకో. దేవుడు అద్భుతంగా ఈ మాటని నీలో నెరవేరుస్తాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనములో దేవుడు ఇలా చెబుతున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. మనం మన పిల్లలు హెచ్చింపబడినప్పుడు
వారు అనేక విజయాలను పొందుతున్నప్పుడు, వారు సంతోషిస్తున్నప్పుడు, వారు ఆనందిస్తున్నప్పుడు మనం ఎంతగా హృదయంలో ఒక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటామో, మన ఎడల దేవుడు కూడా అదే విధమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి ఉన్నాడు. ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క చిత్తం ఏమిటో తెలుసా? నీవు హెచ్చింపబడాలని, నీవు ఒక ఐశ్వర్యవంతుడిగా, ఐశ్వర్యవంతురాలిగా మారాలని ఆయన ఇచ్చయించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానాన్ని ఈరోజు నువ్వు ఎత్తుపట్టి ప్రార్థించు. తప్పక నీవు జవాబు పొందుకుంటావు. నీవు అనేక అప్పులు కలిగి ఉండొచ్చు, అనేక వడ్డీలు కడుతూ ఉండొచ్చు. అప్పు ఇచ్చినటువంటి వారు నిన్ను అనేక మాటలు అని ఉండవచ్చు. కానీ ఈ ఉదయకాలమున దేవుడు నీతో చెబుతున్న మాటను బట్టి నిరీక్షణతో నువ్వు ప్రార్థన చెయ్యి. దేవా, నన్ను ఐశ్వర్యవంతురాలిగా, ఐశ్వర్యవంతునిగా నన్ను ఆశీర్వదించు అని నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో అపోస్తలుడైన పౌలు ఇలాగూ వ్రాయుచున్నాడు: మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. తన దారిద్ర్యం వలన మనకొక గొప్ప కృపను ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసిన కృప ఏమిటి? ఆయన తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అవును నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఆత్మీయంగా ధనవంతురాలివి, ధనవంతుడు కావాలని ఆయన కోరిక. అలాగే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నువ్వు సమృద్ధిగా ఉండాలని కూడా ఆయన కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు మంటి దీవెనలతోనూ మింటి దీవెనలతోనూ దీవించబడాలనే దేవదేవుడు ఆశిస్తున్నాడు. అగాధ జల ఓటలు అది నీకోసమే, ఆకాశపు వర్షం అది నీకోసమే. దేవుడు అబ్రహాముని 2 విధాలుగా ఆశీర్వదించాడు. ఆయన ఆకాశం వైపు నక్షత్రాలను చూపించి నీ సంతానం ఇలాగు అవును అని చెప్పాడు. ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులను చూపించి నీ సంతానం ఈ విధంగా అవును, నీ సంతానం ఈ విధంగా అగును అని అబ్రహాముతో సెలవిచ్చాడు. పైన చూపించి ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు, క్రింద చూపించి ఇసుక రేణువుల వలె అన్నాడు. ఇసుక రేణువులు పైన ఉండవు, క్రింద ఉంటాయి. ఆకాశ నక్షత్రాలు క్రింద ఉండవు, పైన ఉంటాయి. అంటే ఆకాశ సంబంధమైన దీవెన అనగా పరలోక సంబంధమైన దీవెన, ఇసుక రేణువులు అనగా భూ సంబంధమైన దీవెన. ఈ విధంగా 2 రకాలైన దీవెనలతో అబ్రహాముని దీవించాడు. అబ్రహాము సంతానమనబడిన మనం ఈ 2 రకాల దీవెనలు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజే నువ్వు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానములను ఎత్తుపట్టి ప్రార్థించు. తప్పకుండా నీ పరిస్థితులలో ఒక గొప్ప మార్పు కలగడం చూస్తావు. ఎవరి చేత నువ్వు నిందించబడ్డావో, అవమానించబడ్డావో, ఎవరి చేత నువ్వు తృణీకరించబడ్డావో వారి ఎదుట దేవుడు తప్పకుండా నీ తలను పైకెత్తుతాడు. నిన్ను ఆయన అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏమాత్రమును మీరు సమస్య లేకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, జయము పొందుతావు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు.
మా నాయన, పేదరికములో, దారిద్ర్యములో, లేమిలో మేము ఉండడం మీ పిల్లలమైన మా విషయంలో మీ చిత్తము కానే కాదు. మా తండ్రి, మమ్ములను హెచ్చించడానికి, మమ్ములను ఆశీర్వదించడానికి మీ దక్షిణ హస్తం చాపుతూ ఉన్నారు. మా నాయన, మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానముల వలన వారు శక్తిని పొందిన వారై అద్భుతమైన దీవెనకు వారు వారసులగునట్లుగా నేను వారి విషయమై ప్రార్థిస్తున్నాను. మీరు కార్యము జరిగించి మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.